సో మొత్తానికైతే మన థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే మన ఇండియాలో అయితే ఈ పాటకి ఆ పూలాభిషేకాలు, ఆ డప్పులు, ఆ ఈలలు, ఆ గోలలు, అబ్బో. ఇప్పుడే మూవీ చూసుకుని అయితే బయటకు అయితే వచ్చేసాను. మూవీ నాకేమనిపించింది అంటే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో మనకి ఈరోజు ఏంటి స్పెషల్, ఓజీ కదా. సో ఓజీ మూవీకి అయితే వెళ్ళిపోవాలి కదా. సో మాకైతే దగ్గరలోనే సో ఈరోజు 23rd అనమాట. సో 23rd 12:30 PM ఒక షో అయితే ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ మనకి ఇండియాలో 24th ఈవినింగ్ 10 PM షోస్ ఉన్నాయి కదా, ప్రీమియర్ షోస్. అదే టైం అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ 12:30 అంటే ఇండియాలో 10 PM అన్నట్టు. సో మాకు దగ్గరలో అయితే ఈ 12:30 PM షో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అదే ఫస్ట్ షో అనమాట. సో మరి డే 1 చూడాలి కదా, అది కూడా ఫస్ట్ షో కదా పవన్ కళ్యాణ్ సినిమా అంటే. సో నేనైతే హాఫ్ డే లీవ్ పెట్టేసి మూవీకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో మీరు కూడా వెళ్తున్నారా లేదా, వెళ్తే ఏ షోకి వెళ్తున్నారు, ప్రీమియర్ షోకి వెళ్తున్నారా లేదన్నది కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు మనకి హరిహర వీరమల్ల అయితే డిసప్పాయింట్ చేసింది, కొంచెమనే కాదు కొంచెం గట్టిగానే డిసప్పాయింట్ చేసింది. అనుకున్నంత రేంజ్లో అవ్వలేదు. బట్ ఈ ఓజీ మూవీకి మాత్రం హైప్ వేరే లెవెల్ ఉందన్నమాట. సో ఆ మ్యూజిక్ కానీ, ఆ ట్రైలర్ కానీ, పవన్ కళ్యాణ్ యాక్షన్ కానీ సో పిచ్చెక్కిస్తుంది అనమాట. సో హైప్ మాత్రం మామూలుగా లేదు. సో ఆ మూవీ కూడా అలానే ఉండాలని అయితే ఆశిద్దాం. లెట్స్ వెళ్ళి కంప్లీట్గా ఎలా ఉంది ఏంది కంప్లీట్గా రివ్యూ కూడా చెప్తాను అనమాట. సో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మాకు దగ్గరలోనే ఉందన్నమాట, ఒక 10-15 minutes వాక్ అనమాట. సో లంచ్ కూడా చేసే టైం అయింది కాబట్టి లంచ్ కూడా చేసేసి డైరెక్ట్గా థియేటర్కి అయితే వెళ్ళిపోదాం. సో చలో. సో ఇంకా టికెట్ విషయానికి వచ్చేస్తే నాకైతే యూఎస్లో $25 అయితే పడింది. సో కొంచెం చాలా ఎక్కువే చెప్పాలంటే, బట్ తప్పట్లేదు అనమాట. ఇంతకుముందు కూడా వార్ 2 మూవీకి అంతే ఉంది, సో హరిహర వీరమల్లకు అంతే ఉంది. సో పెద్ద సినిమాలు ఏవైనా సరే $25 అనమాట. సో మీడియం రేంజ్ సినిమాలు ఉంటాయి కదా, అలాంటి సినిమాలకి మొన్న లిటిల్ హార్ట్ కానీ లేదంటే సో విశ్వక్సేన్ మూవీస్ కానీ ఇలాంటి మూవీస్కి సో కొంచెం $17, $15 అలా అయితే ఉంటాయి అనమాట. స్టార్ హీరోస్ మూవీస్ చాలా వరకు $25 ఇంకా తగ్గట్లేదు అనమాట. సో మన టీఎఫ్ఐ ఇండస్ట్రీని ఈ విధంగా అయితే గట్టిగానే వాడుకుంటున్నారు. సో ఇండియాలో ఎంత ఉందో ఎవరైనా లైక్ చూస్తే కింద కామెంట్ చేయండి ఎంత ఉందో ప్రైస్. అండ్ ఈ మూవీ నాకు ఎందుకు బాగా ఎగ్జైట్ చేస్తుంది అంటే, అసలు ఆ టీజర్ వచ్చినప్పటి నుంచే అనమాట ఆ బీజిఎం, ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్స్ అయితే ఉంటాయని చెప్పేసి నాకైతే గట్టిగా అనిపిస్తుంది అనమాట. అండ్ సుజిత్ కూడా చాలా టైం తీసుకొని ఈ మూవీ కోసం సో ఆల్మోస్ట్ 6 years అయింది అనుకుంటా సాహో వచ్చి. ఆ తర్వాత ఇంత గ్యాప్ తీసుకొని నాకు తెలిసి అంత ఈజీగా ఏ పార్టీ కూడా అన్యూజువల్ పార్ట్ని మూవీలో ఉంచుతున్నది అని అనుకోవట్లేదు. సో చాలా టైం తీసుకున్నాడు కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేసి మంచి అవుట్పుట్ని అయితే ఇస్తాడని అయితే నేనైతే నమ్ముతున్నాను. అండ్ తమన్ బీజిఎం అయితే చెప్పక్కర్లేదనమాట. వచ్చిన ప్రతి సాంగ్ రోజెస్ అండ్ గన్స్ అండ్ రోజెస్ సాంగ్ అయితే మాత్రం లూప్ మోడ్ అనమాట నాకైతే. సో ఫేవరెట్ సాంగ్ అయిపోయింది అదైతే. అండ్ సువ్వి సాంగ్ కూడా మంచి మెలోడీగా వచ్చిందనమాట. చూడాలి సినిమాలో ప్రియాంక మోహన్ని ఫసక్ చేస్తారని అయితే టాక్ ఉంది. లెట్స్ సీ, చూద్దాం. సో హైప్ అయితే మాత్రం మామూలుగా లేదు. సో ఇప్పుడైతే నాకు దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంది, వెళ్ళి లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోదాం. మళ్ళీ థియేటర్ దగ్గరికి వెళ్ళి కొన్ని తినాలంటే ఇంకా $25 ఇంకొక $25 అయిపోద్ది. ఓకేనా, రెస్టారెంట్లో తినేస్తే ఒక పని అయిపోద్ది. సో ఇప్పుడైతే ఆన్ ది వేలోనే ఏదైనా లంచ్ చేసి వెళ్ళిపోవాలని చెప్పాను కదా. సో మాకు దగ్గరలోనే ఈ ఆన్ ది వేలోనే వెండీస్ అనే ఒక రెస్టారెంట్ అయితే ఉందన్నమాట. సో అందులోకి వెళ్ళి లంచ్ ఏదైనా స్నాక్స్ లాగా లైక్ తినేసి థియేటర్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇదే అనమాట వెండీస్. సో మాకు పక్కనే ఉంటుంది అనమాట, దగ్గరలోనే. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఏదైనా స్నాక్స్ తింటూ ఉంటాను అనమాట. సో ఇప్పటికి లోపలికి వెళ్ళిపోయి సో ఇక్కడ శాండ్విచ్ బాగుంటుంది, క్రిస్పీ చికెన్ శాండ్విచ్ అని చెప్పేసి అది తీసేసుకుందాం. ఈ వెండీస్ పాపను చూస్తే మాత్రం వెడ్నెస్డే మూవీలో ఒక హీరోయిన్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది అనమాట. వీళ్ళు కూడా చూడండి సేమ్ ఉంటుందని చెప్పి కదా వెడ్నెస్డే సిరీస్ని అయితే ప్రమోట్ చేస్తున్నారు. భలే ఉంది కదా. సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. సో స్పైసీ చికెన్ నగెట్స్ అండ్ ఒక చికెన్ శాండ్విచ్ అయితే ఆర్డర్ పెట్టా. సో ఇవి చికెన్ నగెట్స్ అనమాట. సో దానికి తోడుగా బార్బిక్యూ సాస్ అయితే తీసుకోవచ్చు డిప్ చేసుకోవడానికి. అండ్ ఇది మన చికెన్ బర్గర్ అనమాట. సో మీకు చూపిస్తా చూడండి, బాగుంటాయి. మనకి ఇండియాలో బర్గర్స్ కంటే యూఎస్లో ఇక్కడవే కాబట్టి ఇవి చాలా బాగుంటాయి. అండ్ మధ్యలో ఒక చికెన్ ప్యాటీ వేసేసి కొన్ని వెజ్జెస్ కూడా వేసి ఇస్తాడనమాట.
బాగుంటుంది కంపేర్ టు బిర్యానీ ఇవన్నీ కాకుండా. సో ఇది మనకి ఇక్కడికి దొరుకుతాయి కాబట్టి ఇవే బెస్ట్. ఇంకా చాలా తక్కువ ప్రైస్ కూడా. బిర్యానీ అనుకోండి $15 అలా పడుతుంది, అండ్ బట్ ఇది మాత్రం కొంచెం తక్కువ అనమాట, $6 అలా అయిపోతుంది. డెకరేషన్ చూడండి భలే ఉంది, ఫాల్ కాబట్టి. సో ఈ ఫాల్ కలర్స్ థీమ్లో అయితే రెస్టారెంట్ మొత్తాన్ని డెకరేట్ చేశారు, భలే ఉంది. వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు, చాలా ప్లెజెంట్గా ఉంది. సో చూడండి ఇక్కడ హ్యాపీ హార్వెస్ట్, థ్యాంక్స్ గివింగ్ దగ్గరలో వస్తుంది కదా, సో పంప్కిన్స్ కూడా పెడతారు అనమాట ఇల్లు. చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. మీరు అడగచ్చు ఈ కేఎఫ్సీలు ఇవన్నీ ఉంటాయి కదా, కేఎఫ్సీలో ఎందుకు ఎక్కువ మంది తినరు అని చెప్పేసి. ఏమో మరి నాకు అర్థం కాదు. ఇండియాలో ఉన్నంత టేస్ట్ అయితే యూఎస్లో అంత ఎక్స్పెక్ట్ చేయలేము. దాంతోపాటు ఆల్రెడీ ఇండియాలో చాలాసార్లు ట్రై చేస్తాం కదా కేఎఫ్సీ, అందుకనే మరి ఎక్కువగా ఇక్కడైతే ట్రై చేయలేదు నేను కూడా ఎప్పుడు. సో ఇక్కడ ఉన్న వాటిని డిఫరెంట్గా ట్రై చేస్తే, సో ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ ఉన్నవి అలాగే మన ఇండియాలో ఉండవు, వాటిని ట్రై చేసి ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే అవి ట్రై చేయొచ్చు. యూఎస్లో ఫాల్ కలర్ స్టార్ట్ అయిపోయింది చూడండి, కలర్స్ ఇంకా మెల్లగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక 1 వీక్ ఆగితే కంప్లీట్గా మారిపోతుంది. అప్పుడు ఒక షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ ఏదో ఒకటి చేస్తాను కలర్స్. సో ఇప్పటికైతే చూడండి అక్కడ మీకు కనిపిస్తున్నాయి లేదు, లైట్గా చేంజ్ అయినాయి. నేను లాస్ట్ టైము ఒక షార్ట్ వీడియో చేశా, ఈ 5 Guys అనే రెస్టారెంట్ వాడు. సో ఆ రెస్టారెంట్కి వెళ్తే మనకి పీనట్స్, అదే శనక్కాయలు ఫ్రీగా ఇస్తాడు, ఒలుచుకొని తినడమే, డబ్బులు ఏం పే చేయవలసిన లేదని చెప్పి ఒక వీడియో పెడితే దాని కింద కామెంట్స్ అనమాట ఒక 20-30 కామెంట్స్. ఫ్రీగా వస్తే తినడం మన ఇండియన్స్ బుద్ధి చూపించారు అని చెప్పేసి కామెంట్లు పెట్టారు. అరే బాబు అది వాళ్ళ ప్రమోషన్ యాక్టివిటీరా, అవి ఇస్తారని చెప్పి వస్తే మిగతావి ఏమైనా ఎక్స్ప్లోర్ చేసి తింటారని చెప్పేసి వాళ్ళ ప్రమోషన్ టెక్నిక్ అది. సో అది ఫ్రీగా వచ్చిందేం కాదు, వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఫ్రీగా వస్తాయేమో కానీ మనం వెళ్ళి ఊరికే వాటి కోసం వెళ్ళి తినాం కదా, లోపలికి ఇంకా ఏమైనా పెట్టి ఆర్డర్ పెట్టుకొని తింటామని చెప్పి. సో వాళ్ళైతే ఆ టెక్నిక్ పెట్టారు. సో మొత్తానికైతే మన థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదే థియేటర్ అనమాట. మోస్ట్లీ మాకు ఉన్న దగ్గరలో ఇది ఒక్కటే థియేటర్ అనమాట. ఏ సినిమాలు తీసుకొచ్చినా ఇందులోనే తీసుకొస్తాడు. అన్ని సినిమాలు తీసుకురాడు అనమాట. ఉండేది కొంచెం చిన్న పల్లెటూరు టైప్ అనమాట నేను ఉండేది. సో పెద్ద పెద్ద సినిమాలు ఏవైతే ఉంటాయో అవే తీసుకొస్తాడు. అండ్ రివ్యూస్ కూడా మోస్ట్లీ వెళ్ళినప్పుడు పెడతా ఉంటాను అనమాట. బట్ ఇప్పుడైతే తీసుకొచ్చాడు కాబట్టి సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి మూవీని ఎలా ఉందో చూసేసి రివ్యూ అయితే చెప్పడానికి అయితే ట్రై చేద్దాం. సో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోద్దాం. చలో. థియేటర్ చాలా పెద్దదే కానీ అమెరికన్ సినిమాసే ఎక్కువ ఆడుతూ ఉంటాయి అనమాట. మనవి కూడా ఎప్పుడో ఒకసారి, ఓకేనా? సో ఇప్పుడు ఓజీ అయితే తెలుగు తీసుకొచ్చాడు, హిందీ కూడా తీసుకొచ్చాడు. సో ఇప్పుడు 12:30 షో కాబట్టి మన ఇండియన్స్ ఎవరు వచ్చి ఉండరు, ఎందుకంటే ఆఫీసెస్లో అందరూ ఉంటారు కాబట్టి. అండ్ ఇది వీక్ డే కూడా కాబట్టి. ఈవినింగ్ 6:30 షో ఉంది కదా, దానికైతే ఎక్కువ మంది వస్తారనమాట. ప్రస్తుతానికి నాకు తెలిసి ఒక 10 మంది 15 మంది. థియేటర్ అయితే ఖాళీగానే ఉంటుంది నాకు తెలిసి. ఇక్కడ చూడండి, ఇంకొక 5 మినిట్స్లో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక్క హడావిడి కానీ ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు చుట్టుపక్కల ఎక్కడ కూడా. ఇదే మన ఇండియాలో అయితే ఈ పాటకి ఆ పూలాభిషేకాలు, ఆ డప్పులు, ఆ ఈలలు, ఆ గోలలు, అబ్బో మామూలుగా ఉండదు. బట్ ఇక్కడ చూడండి ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి కూడా లేడనమాట. సో ఎందుకంటే ఇది మన కంట్రీ కాదు కానీ కాబట్టి లైక్ కొంతమంది అయినా ఉంటారు కదా మన ఇండియన్స్, వాళ్ళు కూడా వచ్చి చూస్తారు అనుకున్నా. బట్ ఎవ్వడు లేడు, ఒక్కడ కూడా లేడు. చలో ఇప్పుడైతే థియేటర్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపల కూడా ఏం హడావిడి లేదు. సో ఇదనమాట థియేటర్. అండ్ వీక్ డే కదా, అమెరికన్స్ కూడా ఎవరు లేరు అనమాట. సో నేను ఆల్రెడీ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. సో మనకు ఆ పాస్ చూపిస్తే అలౌ చేస్తారు. సో మన టికెట్ని స్కాన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. ఇప్పుడే మూవీ చూసుకుని అయితే బయటకు అయితే వచ్చేసాను. మూవీ నాకేమనిపించింది అంటే మామూలుగా లేదనమాట. కొన్ని ఎలివేషన్ సీన్స్ అండ్ తమ్మనన్న బీజిఎం ఎక్స్ట్రాడినరీ ఉన్నాయన్నమాట. సో కొన్ని లింక్స్ కూడా ఉన్నాయి, అది కూడా మీరు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. వెంటనే వెళ్ళిపోండి, ఏం డౌట్ పెట్టుకోవద్దు. కొన్ని ఎలివేషన్ సీన్స్ కోసం అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడక్కడ పడ్డ బీజిఎమ్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. నాకైతే చాలా ఓవరాల్గా చాలా నచ్చింది. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత ఎక్కువ ఏం లేదు కానీ ఓకే, చాలా బాగుంది. నేనైతే సాటిస్ఫైడ్ అయిపోయాను. పవన్ కళ్యాణ్ అన్నని
వేరే లెవెల్లో చూసాను అనమాట. అదే నాకు చాలు. సో ఇంకా కొన్ని పాత సినిమాల్లో ఉన్న ఒక సాంగ్ ఉంది, అండ్ క్లైమాక్స్లో మనకి ఇంకొక సస్పెన్స్ ఉంది, అండ్ కొంచెం లింక్ కూడా ఉంది. సో మనం అందరూ ఎక్స్పెక్ట్ చేసే సినిమాటిక్ యూనివర్స్ ఏదైతే ఉందో సో దానికి కూడా లింక్ ఉంది. సో అదంతా మీరు మూవీ చూసినాకే, నేను ఎలాంటి స్పాయిలర్స్ ఏమి ఇవ్వను అనమాట. సో మోస్ట్లీ రేపు పొద్దున్న అందరూ వెళ్ళి చూసేస్తారు కాబట్టి సో చూసినాక మీకే అర్థమవుతుంది. సో ఇదే అనమాట వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.